స్తోత్రం. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుడు మరొక మాట మాట్లాడుతున్నాడు మనతో. యెహెజ్కేలు గ్రంథము 14లో మనతో మాట్లాడుతున్నాడు. 14 అధ్యాయంలో 16 యెహెజ్కేలు అధ్యాయంలో మాట్లాడుతున్నారు. 4వ వచనములో, నీ జనన విధము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రమవుటకు నీవు నీళ్లతో కడగబడను లేదు. వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. చూడు, వారు నీకు ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి, కానీ ఆయన అప్పుడే నిన్ను చూశాడు. అది 6వ వచనములో ఉందండి. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతకమని నీతో చెప్పి తిని. నీవు రక్తముతో పొర్లి ఉన్నను బ్రతకమని నీతో చెప్పి తిని. మరియు నేల నాటబడిన చిగురు వృద్ధి అగునట్లు నేను నిన్ను వృద్ధిలోనికి తేగా నీవు ఎదిగి పెద్దదానివై ఆభరణ భూషితురాలవైతివి. దిగంబరవై వస్త్రహీనముగా నున్న నీకు స్తనములేర్పడెను, తల వెంట్రుకలు పెరిగెను అని ఇలా చెప్పుతూ ప్రభు మాట్లాడుతున్నాడు. మన శరీరం ఉప్పండి. ఒకసారి చెమట వస్తే శరీరాన్ని చూస్తే ఉప్పులాగా ఉంటుంది. మనను రక్తములో పొల్లుచున్న మనకేం తెలియదు. పుట్టినాడు మనని చాటులో వేస్తారు, పుట్టగానే ఉప్పు రాస్తారు, స్నానం పోస్తారు, అప్పుడు ఏమి తెలియదండి. కానీ ఒక తల్లి ప్రొటెక్షన్ లేదు, కాపాడుతూ ఉంది. కానీ నువ్వు బ్రతుకుతున్నావంటే నువ్వు అంబాడేటప్పుడు, కూర్చుంటప్పుడు, నడిచేటప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడూ తల్లి దగ్గర ఉండదు. కానీ అప్పుడు నీ తోడుగా ఉండి పుట్టించిన దేవుడు, గర్భములో నిన్ను రూపించిన దేవుడు తోడుగా ఉండి కాపాడుతూ ఉన్నాడు. నిన్ను పెద్దదానిగా చేశాడు, నీకు బట్ట చుట్టాడు, రక్తంలో పొర్లుచున్న నిన్ను చూశాడు. అప్పుడు రక్తపు ముద్దవు నువ్వు. చూశాడు. నీ జనన విధం ఆయనకు తెలుసు, నువ్వు పుట్టింది ఆయనకు తెలుసు. నిన్ను పెద్ద చేశాడు, వృద్ధిలోనికి తెచ్చాడు. నువ్వు ఆభరణ భూషితురాలవైతివి. నీకు వస్త్రములు ఇచ్చాడు, నీకు స్తనములు ఇచ్చాడు, తల వెంట్రుకలు పెరిగింపజేశాడు, నీకు అందమునిచ్చాడు, ఇష్టము పుట్టించు ప్రాయము నీకు ఇచ్చాడు. కానీ నన్ను పుట్టించింది ఎవరని గ్రహించలేకపోతున్నావు. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట ఉందండి. దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. అలాగా నిన్ను పుట్టించి తన రక్తముతో కడిగి నిన్ను శుద్ధీకరించి నిన్ను రక్షణలోకి నడిపిస్తే నువ్వు ఎలా జీవిస్తున్నావు? ఒక మాట చెప్తున్నాడు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. నువ్వు ఉప్పు. నువ్వెవరు అంటే లోకమునకు ఉప్పు. నువ్వు ఒక మనిషివి. మనిషి అంటే మనిషి ఎందుకు పనికిరాడండి. కానీ నిన్ను ఒక మనిషిగా చేశాడు. మనిషిగా చేసి ఏమంటున్నాడు? లోకమునకు ఉప్పై ఉన్నావు. నువ్వు ఉప్పు ఎక్కువైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి త్రొక్కబడుటకే కదా. నువ్వు త్రొక్కబడుతున్నావా? ఎక్కువగా ఉన్నావా? టేస్ట్గా ఉన్నావా? సరిపోయినంత ఉన్నావా? ఒక కూరలో ఉప్పు సరిగ్గేస్తేనే టేస్ట్గా ఉంటుంది. నువ్వు టేస్ట్గా ఉన్నావా లోకమునకు? నీ ఇంటి వారికి, నీ బయటి వారికి ఉప్పులాగా టేస్ట్గా లేకపోతే దేవునికి ఇష్టడవు కాదు. అందుకే అన్నాడు, నువ్వు లోకమునకు ఉప్పై ఉన్నావు. ఉప్పుగా రుచిగా ఉండమంటున్నాడు. కానీ సారం ఎక్కువై అది పారవేయబడుతుంది. పారవేయబడేవాడిగా ఉంటున్నావా? అది మనుషుల చేత త్రొక్కబడుతుంది. ఇంకొక మాట అంటున్నాడు, మీరు లోకమునకు, మీరు అంటున్నాడు ప్రభు. మీరు అంటే మనతోనే మాట్లాడుతున్నాడు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్ని పిలిచి మనం రక్తములో పొరలార్చున్న మనల్ని చూసి ఆయన రక్షణలోకి తీసుకొచ్చాడు. చిన్ననాటి నుంచి కాపాడుతూ వచ్చాడు. పెరిగి పెద్దయ్యేది కూడా జ్ఞానం వచ్చేదాకా తను మనకు తోడుగా ఉన్నాడు. ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని సంరక్షించువాడు నేనేనంటున్నాడు. కన్న తల్లి మరిచినా నేను నిన్ను మరవను అంటాడు. స్త్రీ తన కనిన బిడ్డను మరుచును కానీ నేను నిన్ను మరవనని వాక్యం రాయబడి ఉన్నది. కొండ మీదుండు పట్టణము మరుగై ఉండదు కదా. కొండ మీదుండు పట్టణములాగా ఉండమంటున్నాడు. అంటే ఒక పట్టణానికే నువ్వు ఉప్పుగా, దీపముగా ఉండమని ప్రభు మాట్లాడుతున్నాడు. మనుషులు దీపం వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. నిన్ను పైనే పెడుతున్నాడు దేవుడు. దీపస్తంభం మీదనే పెడుతున్నాడు. నువ్వు పైవాడిగా ఉండమంటున్నాడు. ఎందుకంటే పైన ఉంటే కనపడతావు, పైన ఉంటే వెలుగునిస్తావు.
పైన ఉంటే ఇంటి వారికి, లోకమునకు, సమాజానికి వెలుగుగా ఉంటున్నావు. స్వార్థంగా జీవించొద్దండి. నేను నేను నా ఇంటివారు బాగుంటే చాలు అని కాదండి. పట్టణానికి వెలుగుగా ఉంచుతున్నాడు. లోకానికి ఉప్పై ఉన్నారు. లోకానికి మీరు వెలుగై ఉన్నారు. ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన లోకానికి మీరు వెలుగై ఉన్నారు. నీ వెలుగు ప్రకాశింపనీయుడి అంటున్నాడు. వెలుగును ప్రకాశిస్తున్నావా? నీ కొరకే ప్రకాశించుకుంటున్నావా? దేవుడే అన్నీ చేస్తాడు. నేను కేవలం ఇంట్లో కూర్చొని తింటా, తాగుతా, పండుకుంటా, ఇంకా తిరుగుతా, ఇంకా సమయం వ్యర్థం చేస్తా అని పని దొంగగా ఉన్నావా? సోమరిపోతుగా ఉన్నావా? దేవుడిచ్చిన సమయమును సద్వినియోగం చేసుకుంటున్నావా? సమయము పోనీక సద్వినియోగం చేసుకునమని దేవుడు చెప్పట్లేదా? ప్రతి సమయము, ప్రతి నిమిషము చాలా విలువైందని అది మేము అనుభవించి మాట్లాడుతున్నామండి. వయసు పోతే రాదు, సమయం పోతే రాదు, టైం పోతే రాదు. కనుక సమయం ఉన్నప్పుడే, వయసు ఉన్నప్పుడే ప్రభు కాడిని మోయటానికి, ప్రభు కొరకు బ్రతకటానికే నిన్ను పిలిచి ఉన్నాడు. లోకమునకు ఉప్పై ఉన్నావు, లోకమునకు వెలుగై ఉన్నావు. లోకమునకు నువ్వు పట్టణం మీద ఉండు, ఒక్కొక్క పట్టణం వలె కనపడమని ఆ ప్రభు సెలవిస్తున్నాడు. కనుక నీ సత్క్రియలు చూచి పరలోకమందున్న నీ తండ్రిని మహిమపరచున్నట్లు వారి ఎదుట, ఎవరి ఎదుట? మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడని ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ మనం అలా ఉన్నామండి? ప్రకాశించే వారిలాగా మనుషులకు నా అని ఉన్నామా? మనం ఉండట్లేదు. కానీ యాకోబు పత్రికలో ఇంకొక మాట మాట్లాడుతున్నాడండి. ఏమని? యాకోబు 14, రేపేమి సంభవించునో నీకు తెలియదు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనపడే అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కదా. కొంతసేపు కనపడి కొంతసేపే అంటున్నాను. మీ జీవం ఏపాటిది. మీరు ఎప్పుడు పోతారో, ఎప్పుడు ఉంటారో మీకు తెలియదు. రేపేమి సంభవించునో తెలియదు. జరుగుతున్న పరిమాణాలు, పరిస్థితులు ఏమీ తెలియదు. కానీ నువ్వు ఉన్నంతసేపు ఇతరులని, దేవునికి సంతోషకరంగా జీవిస్తున్నావా? ప్రశ్నించుకోవాలి. మన జీవం ఏపాటిదండి? ఈ లోకంలో మనతో ఏది రాదని తెలుసు కదా. ప్రభు ఆయన మహిమలో నిన్ను సృజించాడని, ఆయన స్వరూపములో నిన్ను సృజించాడని నీకు తెలుసు కదా. ఆయన వలన పోలికలో అని తెలుసు కదా. యూదుడని, గ్రీస్తు దేశస్థుడని లేదు. అందరూ ఆయన బిడ్డలు, అందరూ ఆయన పని చేయటానికే వచ్చి ఉన్నారు. ఇక్కడ ఎవరి మీద అధికారం చూపించటానికి వీల్లేదు, తీర్పు తీర్చడానికి వీల్లేదు. కనుక మనము రేపేమి సంభవించును అని గుర్తెరగాలండి. కనుక మనము చాలా జాగ్రత్తగా తెలవాలి. యోహాను సువార్త 1:6లో ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చిండు, యేసు ప్రభు, నిన్ను వెలిగించుటకు. నువ్వు ఆ వెలుగును సాక్ష్యం ఇచ్చటానికి నువ్వు వెలుగు వలె ఉన్నావా? యోహాను సువార్త 15:17లో ఆయన అంటున్నాడు, నేను దాసులని పిలువను, ఇక నా స్నేహితులనే పిలుస్తానంటున్నాడు. స్నేహితుడిగా యేసు ప్రభు నిన్ను అత్తుకుంటున్నాడు. స్నేహితుల్లాగా జీవిస్తున్నావా? స్నేహితుడివైతే ఆయన పని చేయాలి, ఆయనలాగా జీవించాలి కదా. కీర్తన 8:4లో కూడా మాట్లాడుతున్నాడు. మనుషుడిని జ్ఞాపకం చేసుకున్నట్టుకు మనుషుడు ఏపాటివాడు, నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు. కానీ నరపుత్రుని దర్శించాడు, మనుషుని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనిషి జీవితము నీటి బుడగ లాంటిది, చేద నుండి జారు బిందువు లాంటిది. కానీ అని మనకు తెలుసు, బుడగ లాంటిది. కానీ విగిరపడతాము, మనిషి ఓర్చుకోలేకపోతున్నాము, అసూయ పడతాము, నన్నే పొగడాలనుకుంటున్నాము, నన్నే వాళ్ళు చూడాలనుకుంటున్నావు. కానీ మనుషుడు నువ్వు ఏదైతే నీకు చెయ్యాలని నువ్వు అనుకుంటావో ఇతరులు కూడా నువ్వు అదే చెయ్యమని చెప్తున్నాడు ఆయన. మనుషులు నిన్ను ఏదైతే చెయ్యాలని అనుకుంటున్నావో నువ్వు వారికి అదే చెయ్యి. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అన్న సంగతి మర్చిపోతున్నాము. దినదినము స్వార్థము, స్వయము ఎక్కువైపోతుంది. ఇదంతా మానాలండి. మనము మాని మన ప్రభువు కొరకు మనకు ఇష్టలుగా మనం జీవించాలి, ప్రభువు వలె జీవించాలి. దినదినం ఆయన స్వరూపంలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక దేవుని కొరకు మనం జీవిద్దామండి. మనము కొండ మీద ఉండు పట్టణం వల్లే ఉందాము. అందరికీ కనపడాలి, అందరి కోసము స్వార్థంగా ఉండకుండా అందరి కోసం ఉండాలి. ఆయన అందరి కోసం వచ్చాడు. ఆయన అందరి మీద సూర్యుడిని, చంద్రుణ్ణి ప్రకాశింపజేస్తున్నాడు, వర్షమును కుమరిస్తున్నాడు. నేను అనీతిమంతుల మీద, నీతిమంతుల మీద వర్షాన్ని ఇవ్వట్లేదా? మీరెందుకు నీ పొరుగు వారిని ప్రేమించవు? నీ ఇంటి వారిని ఎందుకు బాధ పెడతావు? స్వార్థం నీకెందుకు? స్వార్థం మానమని అంటున్నాడు. కనుక మనము దీపస్తంభం వలె ఉండాలి, సత్క్రియలు చేయవారి వలె ఉండాలి, దేవుని మహిమపరచువారి వలె ఉండాలి, దేవుని కొరకు ప్రకాశించేవారిగా ఉండాలి.
దేవునికి సాక్షులుగా ఉండాలి, దేవునికి స్నేహితులుగా ఉండాలి. ఇవన్నీ నువ్వు చేయనప్పుడు క్రీస్తు స్వరూపము నీలో ఉంటుంది. అదే దేవుడు కోరుకునేది. అప్పుడు నువ్వు సుఖజీవనం చేస్తావు, తండ్రితో పాటు ఉంటావు. కనుక దేవుడు కోరుకునే మాటల్ని దేవుడు దీవించునుగాక. దేవుని కొరకే మనము బ్రతుకుదుముగాక. ఆ దేవుడు ఆత్మచేత మమ్మల్ని నడిపించునుగాక. దేవుడు కోరుకున్నట్టుగా మనం జీవించుదుముగా. కానీ ఈ కొద్ది మాటలు ముగిస్తూ సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని వేడుకొంచు. మీకోసం, ప్రజల కోసం అనుదినము ప్రార్థన చేయటానికి చేస్తున్నాను, సిద్ధంగా ఉన్నాను. ఆమేన్.